అమ్మ, పెళ్ళికి వయసుతో సంబంధం ఉందంటారా? ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వయసు తేడా ఎక్కువ ఉందనుకోండి, అతను భర్త అని ఆమె స్వీకరించలేదు. ఎందుకంటే పాత రోజుల్లో అంటే ఇంక తప్పదు. అలాంటి ఉండేవాళ్ళే కానియండి, ఏవో మా అమ్మమ్మలకు, మా తాతయ్యలకు ఎంతో తేడా ఉండేదట. ఆ భయము, ఆ గౌరవము వాళ్ళకు ఉండేదట. కానీ ఇప్పుడేంటంటే ఒక ఫ్రెండ్స్ అక్కడికేంటంటే ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవనం సాగించాలి. అలా ఉండేటప్పటికి ఏంటంటే వయసు తారతమ్యం కొంచెం తక్కువ 0 to 5 years. అలా ఉంటే 0 నుంచే చూడొచ్చు, కాదని చెప్పను. అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కొంతమంది కూడా అమ్మాయిలు మాకంటే చిన్నోడున్నా కూడా చూడండి అనేసి కూడా అంటుంటారు. చిన్నోడున్నా చూసినా కూడా తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని కలహాలు వస్తుంటాయి. పెద్దదానివైనా నేను చేసుకున్నానని, ఎందుకు అలాంటి గొడవలంతా అనేసి కూడా అంటుంటాను. వాళ్ళ మైండ్ సెట్, మనం ఏం చేయలేం, చేసుకుంటుంటారు. అమ్మ, భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేనప్పుడు మంచితనంగా విడిపోవటం కరెక్ట్ అని అంటారా? విడిగా ఎతకాలిపైన మీ అభిప్రాయం ఏంటి? కానీ భిన్న మనస్తత్వాలు వాళ్ళలో ఉండేటప్పుడు ఇప్పుడు వీళ్ళకేంటంటే చాలా సహజంగా పెళ్ళికి ముందే అన్నీ మాట్లాడుతున్నప్పుడు వాడికి నా మైండ్ సెట్ సరిపోయిందా లేదా, సూట్ అయిందా లేదా, నా ఫ్యూచర్ ప్లాన్స్ వీటికి నచ్చాయా లేదా అని ఆటోమేటిక్గా వీళ్ళు ఆలోచిస్తుంటారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇన్ని ఆలోచించినప్పటికీ ఇంకా మళ్ళీ భిన్న మనస్తత్వాలు అనేది చోటు చేసుకోవడానికి ఆస్కారమే లేదు దానిలో. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ పెళ్ళైన కొత్తల్లో మళ్ళీ వీళ్ళకి ఇలాంటివి పుట్టుకొచ్చినప్పుడు కొంచెం సామరస్యంగా చెప్పి చూడాలి. మేము వచ్చింది, నా పాయింట్ తనకు నచ్చలేదు, విడిపోవడమే బెటర్ అనేది కాదు, ఫటాఫట్ కాదు. మనం సామరస్యంగా ఎదురు చూడాలి, నచ్చ చెప్పాలి. లేదు ఆ అమ్మాయి వినలేదా, అప్పుడు పెద్దవాళ్ళని కొంచెం ఎంటర్ చేయించాలి. వాళ్ళు కూడా చెప్పి చూడాలి. లేదు బాబు, ఈ అమ్మాయి ఇనే రకం కాదు, ఈ అమ్మాయి ఇలాంటి అడుగుతోంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న ఒక అతను అన్నాడట, నేను నెలకు, అతను అమెరికా నుంచో ఏదో వచ్చినప్పుడు వాళ్ళ భార్యతో అన్నట, నేను నెలకి ఇన్ని లక్షలు పంపిస్తున్నాను కదా, ఏమన్నా వెనకాల వేసావా అనేసేసి అన్నట. నేను ఉంచుకోవట్లేదు, పిల్లలు ఉన్నారు కదా మనకు, స్కూల్కి అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఆమె ఏమో దోశలు వేస్తూ ఉందట. ఏమన్నా వెనకాల వేసావా, కొంచెం దాచుకుంటున్నావు కదా పిల్లల కోసం, మళ్ళీ కోవిడ్లని అవన్నీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఈ ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో మనకు తెలీదు అనేసి అన్నాడట. అతని బాధ అతనిది. ఆ వచ్చిన రెండో రోజుకే అతను ఆ మాట అన్నాడట, కామ్గా దోసేస్తుందట. అతను ఏదో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అట వెళ్ళాడట, అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి. పెట్టబెడ సర్దుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయాడు. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. ఏమంటే నన్ను అట్లా అడిగావు, అందువల్ల నేను ఇంకా కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. ఇది ఏదన్నా అసలు అర్థం ఉందా, పర్థం ఉందా దేనిలో అయినా? అయితే సరదాగా అన్నాను కదా, నేను మనం జాగ్రత్తలు ఉండాలి కదా అన్నాను కదా. లేదు, వెళ్ళిపోయింది, విడిపోయారు. డివోర్స్ వచ్చేసిందండి. ఏమనలేదండి, ఒక్క పాయింటే నేను అనింది అనేసి అతను ఏడుస్తున్నాడు. ఇట్లా అయిపోయిందండి, ఇద్దరు బిడ్డలు కూడా తీసేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ స్కూల్ నుంచి అటు నుంచి పట్టుకొని ఇంత కోపాలు ఎందుకు, ఇంత ఆవేశాలు ఎందుకు, అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇవన్నీ ఆలోచించుకుంటే నిజంగా వీళ్ళను ఆడవాళ్ళని తిట్టాలనో మగవాళ్ళని మెచ్చుకోవాలనో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివి ఉంటాయి. అదే టైం ఇది చెప్పలేము కూడా. అందువల్ల మనం ఏంటంటే ఏదైనా కూడా చిన్నది కానివ్వండి, పెద్ద సమస్య కానివ్వండి, ఏదైనా చిక్కుముడి విప్పడంలోనే ఉంది అందం, ఆనందం. అంతేగాని అది మనం పెద్దది చేసుకోవడంలో అది పిచ్చళ్ళ కిందకి అయిపోతుంది. కానీ అంతకంటే ఊరికి బర్స్ట్ అయిపోతుంది జీవితం అంతా. అమ్మ, ఈ రోజుల్లో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సంబంధం శారీరక సంబంధంగానే ఉంటుంది, అది మానసిక సంబంధంగా పరిపక్వత చెందట్లేదు. దానికి కారణాలు ఏంటి? లేదు, చాలామంది మానసికంగా కూడా కలిసిమెలిసి ఉంటేనే కదా వాళ్ళ భార్యాభర్తలు అయ్యేది, ఆ పిల్లలు కానీ అదే అన్యోన్యతగా ఉండేది. శారీరక సంబంధం ఉందా, మానసిక సంబంధం ఉందా అనేది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ కలయికని బట్టి ఉంటుంది. దాని గురించి మనం పాయింట్అవుట్ చేయలేము. అదే అన్నీ అందంగా ఉన్నాయి, ప్రపంచం అంతా ఆనందంగా ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే ఏదైనా అంతా బాగుంటుంది.